నిజమైంది. అసలు దీనికి ఫస్ట్ టైం మీరు సైకిల్ ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసుకోవచ్చు? యాక్చువల్గా 2021 ఇది April 5th అండి. అప్పుడు నేను సైక్లింగ్ అనేది స్టార్ట్ చేసిన. అంతకన్నా ముందు అయితే లైక్ నాది ఫార్మసీ లైక్ డిప్లొమా బ్యాచిలర్ మాస్టర్ ఫార్మసీ చేస్తుంటే సో దట్ నార్మల్ లైఫ్ అట్లా ఉండేది. సో ఎప్పుడైతే ఇంకా 2021 కన్నా ముందు 2020లో మీకు తెలుసు కోవిడ్ వచ్చింది. ఆ కరోనా టైంలో చాలా మందికి లైక్ లైఫ్ చేంజ్ అయినాయి, కొంతమందికి లైఫే లేకుండా పోయింది, అంటే లైక్ చనిపోయారు, అట్లా ఇలాంటి చాలా జరిగినాయి. సో అప్పుడు మా ఫాదర్ క్రిమినల్ డాడీ, సో దట్ తను ఏదో ఒక కేసు విషయంలో ఆ కరోనా టైంలో లైక్ వెళ్ళినప్పుడు ఏమైందంటే తనకి కోవిడ్ అటాక్ అయింది. సో అటాక్ అయిపోయిన తర్వాత అది నార్మల్గానే అందరు లైట్ తీసుకున్న స్టార్టింగ్లో, దాని సిమ్టమ్స్ కానీ ట్రీట్మెంట్ కంటే ఎవరు తెలియదు ఫస్ట్ ఫేజ్. సో అప్పుడు డాడీ, మా మమ్మీకి వచ్చింది, చెల్లికి వచ్చింది, డాడీకి వచ్చింది, ముగ్గురికి కోవిడ్ వచ్చేసింది. డాడీ కొంచెం సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోతే వెంటనే అక్కడ వరంగల్ MGM హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఇంకా నేను మమ్మీ నాకు రాలేదు అప్పుడు, మమ్మీ చెల్లిని ఇంట్లో ఉంచి మీరు లైక్ వాళ్ళు ఓకే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉంచి డాడీ తోటి నేను ఉన్నాను, ఎందుకంటే ముగ్గురు కోవిడే కదా వాళ్ళకి. సో డాడీ తోటి నేను ఉన్నప్పుడు హాస్పిటల్లో ఇలా పెద్ద ఒక హాల్ ఉంటుందండి హాస్పిటల్లో, లైక్ హాల్ అంటే ఒక డార్మెంటరీ లాగా. సో దీనిలోనే ఒక చాలా బెడ్స్, ఒక 200-300 బెడ్లు పైన ఉన్నాయి. అప్పుడంటే ఇంకా లైన్గా బెడ్లు దొరకడమే కష్టం ఉండే. ఈ 200-300 పేషెంట్స్ అందరు పడుకొని ఉన్నారు. సో అందరికీ పేరెంట్స్ లైక్ కొంతమందికి వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు భయానికి, కొంతమంది రాలేదు, కొంతమందికి ఇప్పుడు భార్య ఉంటే భర్త లేడు, పిల్లలు లేరు, భర్త ఉంటే పిల్లలు లేరు, భార్య ఎవరు లేరు, చూసుకుంటూ లేరు, ఎందుకంటే మేము ఎక్కడ చచ్చిపోతామనే భయంతో. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను యాక్చువల్గా ఫార్మసీ చేసిన దాని ముందు ఫార్మసీలోనే చేసేవాడిని. జాగ్రత్తగా ఉన్నట్టున్నారు. జాగ్రత్తగా అంటే లైక్ ఈవెన్ ఉన్న ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళందరికీ నేను హెల్ప్ చేసేవాడిని. లైక్ ఎప్పటికైనా ఫుడ్ కావాలనుకోండి, ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు, ఫుడ్ తీసుకురావడమే కానీ, లేకుంటే ఏమైనా తినాలనిపించినప్పుడు బయటికి వెళ్ళి తీసుకురావడమే కానీ, మెడిసిన్ టైంకి ఇవ్వడమే కానీ, హాట్ వాటర్ నేనే కాగబెట్టి వాటర్ ఇవ్వడం కానీ, ఇట్లా వాళ్ళతో కూర్చొని ముచ్చట పెట్టేటోని. ఇంకా నాకు వస్తే వచ్చింది, ఏమవుతుంది ఎట్లాగో అనుకుని నేను కూడా అలానే ఉన్నాను. సో ఇంకా వాళ్ళతో కూర్చొని చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే రోజుకు ఒక 10-15 మంది చచ్చిపోయేటోళ్ళు అన్నట్టు. చచ్చిపోయిన శవాలు ఇంటికి కూడా పోకపోయేవి, అక్కడే కాలబెట్టేటోళ్ళు, ఎందుకంటే అప్పుడు డెడ్ బాడీని కూడా ఇవ్వకపోయేటోళ్ళు కదా. సో నాకు అనిపించింది వీళ్ళ 40-50 సంవత్సరాల వయసులో వీళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, అన్నిటి కోసం వాళ్ళ వయసు అంతా త్యాగం చేసి లక్షలు కోట్లు సంపాదించి భూములు సంపాదించి ఇవన్నీ చేసి ఈ భూమి నాది ఆ భూమి నాది అని చెప్పేసి రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. లాస్ట్కి ఆ భూమి ఎప్పుడు వాళ్ళు తీసుకోపోలేరు, ఆ భూమిలోనే కలిసిపోవడే. ఇలాంటి కొన్ని వందల మంది నా భూమి అని రిజిస్ట్రేషన్ చేసుకుని చచ్చిపోయి తర్వాత పోయింది, భూమి అక్కడే ఉంది, మనిషి అక్కడ లేడు. సో ఇలా వాళ్ళు లక్షలు సంపాదించిన ఏం సంపాదించిన వాళ్ళు త్యాగం చేసిరు, వాళ్ళ ఎంగేజ్ అంతా పోయింది, వాళ్ళ మంచి లైఫ్ అంతా పోయింది. ఒక 50 సంవత్సరాల తర్వాత సుఖపడదామనే టైంలో లైక్ ఒంట్లో శక్తి లేదు, డబ్బులు ఉన్నాయి, లాస్ట్కు ప్రాణమే పోయింది. ఇవన్నీ అవన్నీ వాళ్ళు నాకు చెప్పిన స్టోరీస్ అవన్నీ చూసిన తర్వాత నాకు అరే లైఫ్ నేను కూడా అట్లే బ్రతుకుతున్నా, ఫ్యూచర్లో కూడా అట్లే బ్రతుకుతా అని ఒక థాట్ వచ్చింది. ఒక 10 days తర్వాత మా ఫాదర్ చనిపోయిండు, అక్కడ ఉన్న 300 మంది చనిపోయారు, వస్తున్నారు పోతున్నారు, పేషెంట్లు చనిపోతున్నారు. అప్పుడు అనిపించింది లైఫ్ ఇట్లా కాదు, నాకు ఇలా బ్రతకాలని లేదు, నా లైఫ్ ఎండ్ హాస్పిటల్ బెడ్ పైన ఉండకూడదు నేను. సో ఒకవేళ చనిపోతే నా సోల్ సాటిస్ఫై అవ్వాలి, ఓకే నేను అన్నీ చేసిండ్రా, చాలా హ్యాపీ, ప్రపంచం మొత్తం చూసిన పుర్సత్ అని చెప్పేసి ఆలోచించుకుని ఒక డెసిషన్ తీసుకున్న ఈ సైకిల్. సో ఇట్లా లైక్ జాబ్ ఇవన్నీ పక్కకు పెట్టేసి అప్పుడు నేను ఈ సైకిల్ అనేది ఒకటి తీసుకున్నాను. ఎందుకు సైకిలే అని అంటే, సో ఎప్పుడైతే సైకిల్ పైన మనం రైడ్ చేసుకుంటూ వెళ్తామో లైఫ్ని స్లో మోషన్లో చూస్తాము, థింగ్స్ అన్ని చాలా క్లియర్గా కనబడతాయి. బండి మీద రఫ్న పోతే ఏం కనబడదు, థింగ్స్ అన్ని క్లియర్గా కనబడతాయి. ఎవరితో అంటే వాళ్ళతో నడుచుకుంటూ పోయేటోళ్ళు, కార్లో పోయేటోళ్ళు, బైక్ మీద పోయేటోళ్ళు, ఎవరితోటైనా మనం మాట్లాడొచ్చు, ఆగొచ్చు, పెద్ద ఇబ్బంది అనిపించదు, అండ్ ఫిజికల్గా ఫిట్ ఉంటాం. రంజితాన్ వీల్స్ అనే ఒక అబ్బాయి కొన్ని వేల కిలోమీటర్లు సైకిల్ మీద పోతాడు కదా. నేను ఎందుకు నా చిన్న పనులకు, ఆఫీసులకి, స్కూల్కి, దీనికి సైకిల్ యూస్ చేయలేను, ఫిజికల్గా ఫిట్గా ఉంటారు దానివల్ల, మంచి కార్డియో అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది అని చెప్పేసి ఈ సైకిల్ తీసుకున్నా. సో అందరికి ఇన్స్పైర్గా ఉంటుంది అని చెప్పేసి ఒక 1700-1800 మంది ఇప్పటికీ సైకిల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ నన్ను చూసి సో చాలా ఇన్స్పైరింగ్గా తీసుకున్నారు. అండ్ అట్లా సైకిల్ స్టార్ట్ అయింది 2021 April 5th రోజు. అప్పటి నుంచి ఇప్పటికి మీరు ఫస్ట్ విదేశీ ప్రయాణం ఎప్పుడు చేశారు? సో 2021 April 5th రోజు హైదరాబాద్ నుండి కన్యాకుమారి నుండి గోవా, అట్లనే లదాఖ్, అంటే అరౌండ్ ద ఇండియా రైడ్ చేసిన సైకిల్ పైన, అరౌండ్ ద ఇండియా ఒంటరిగా. అంటే లైక్ ఒకసారి నా పెట్ ఉన్నది, పెట్ని కూడా తీసుకెళ్లారు, బగీరాని కూడా. ఎక్కడెక్కడ తీసుకెళ్లారు? సో బగీరాన్ వచ్చేసి హైదరాబాద్ నుండి నేను చైనా బార్డర్, సో సిక్కిం నతులా పాస్ మీకు తెలుసు, ఇట్లా లైక్ ఇక్కడ నుండి విశాఖపట్నం, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, తర్వాత అస్సాం నుండి గౌహటి, అట్లుండి వెస్ట్ బెంగాల్, మన మేఘాలయ, అట్లా అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అట్లా చైనా బార్డర్ దాకా దగ్గర 8 స్టేట్స్ ఏమో 8000 కిలోమీటర్లు 6 నెలలు అట్లా పట్టింది. సో వాడిని తీసుకొని వెళ్ళేసి. ఓకే, అంటే ఇప్పుడు మీరు సైకిల్ మీదనా ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండేది? అంటే
మీరు ఒక ఫ్లైట్ ఎక్కాలి అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనము ఇప్పుడు హైదరాబాద్ నుండి మనము లైక్ మన ఇండియాలో ఎక్కడ తిరగాలన్నా మనం సైకిల్ బై రోడ్ వెళ్ళొచ్చు. లేదు హైదరాబాద్ నుండి ఇంకా శ్రీలంక వెళ్ళాలంటే మధ్యలో సముద్రం ఉంది. సో ఎప్పుడైతే మధ్యలో సముద్రం ఉంటుందో అప్పటికి నేను ఫ్లైట్ లేదా బోట్ తీసుకోవడం జరిగింది. కానీ మిగతా ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఏషియా మొత్తం కనెక్టెడే ఉంది. చాలా వరకు మన ఆఫ్రికా మొత్తం కనెక్టెడే ఉంటుంది. అట్లా ఒక్కొక్క కాంటినెంట్ ఇట్లా కనెక్టెడే ఉంటుంది. ఇఫ్ ఒకవేళ ఇంకో ఛాన్స్ లేదు అన్నప్పుడు ఫ్లైట్, ఆ ఫ్లైట్ కూడా ఈ కంట్రీ నుండి ఆ కంట్రీకి వెళ్ళేసి ఆ కంట్రీ అరౌండ్ ద కంట్రీ లేదా టాప్ నుండి బాటం లైక్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎలా ఉంటుందో అలా తొక్కుతాయి. ఎందుకంటే మొత్తం తొక్కినప్పుడే దాని యొక్క కల్చర్ కానీ దాని యొక్క లాంగ్వేజెస్ కానీ దాని యొక్క లైక్ మొత్తం అన్ని చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలుసుకోగలుగుతాం. సో ఎక్స్ప్లోర్ చేయడం అని. ఓకే, భగీరథ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? భగీరా వచ్చేసి ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నది. ఎందుకు భగీరాని చూస్ చేసుకున్నా అంటే అప్పుడు సో స్టార్టింగ్లో చాలామంది ఉండే నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలామంది పెట్స్ని తీసుకొని వాళ్ళని ఇంట్లో పెట్టేసి ఎటైనా బయటికి వెళ్ళడమే కానీ అట్లా ఒక 6 గంటలు 7 గంటలు అదే ఇంట్లోనే ఉండి లైక్ ఏదో లైక్ తీసుకుంటా మబ్బుగా పడుకొని ఉండి ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇంకా ఆ డిప్రెషన్కి ఖర్చడం కానీ లేకుంటే వాళ్ళు మొత్తం కేజ్లలో పెట్టడమే కానీ లైక్ ఒక డాగ్ అంటే ఏదో ఒక టెడ్డీ బేర్ నువ్వు తీసుకున్నట్టు ఒక ఇంట్లో పెట్టుకొని ముద్దుగా ఉన్నది అని చెప్పేసి చూసుకోవడానికి చాలా మంది చూసుకునే వాళ్ళు, కొంతమంది కట్టేసి అట్లనే గేట్లకు పెట్టేవాళ్ళు. సో ఇదంతా చూసినప్పుడు డాగ్ని అలా కాదు పెంచడము. సో మనం ఎట్లనైతే ఒక ఇంట్లో ఉండి ఒక రూమ్లో ఉంటే ఎంత డిప్రెషన్ ఫీల్ అవుతామో అవి కూడా అదే విధంగా ఫీల్ అవుతాయి. అలా కాదు, దానికి కూడా ప్రపంచం చూపెట్టాలి. దాని లైఫ్ అది అసలైన లైఫ్ అది. సో ఇట్లా రూమ్లలో అపార్ట్మెంట్లలో చిన్న ఫ్లాట్లలో పెట్టేసి దానికి మొత్తం ఇట్లా కంజెస్టెడ్గా ఉంటే అలాంటి పెంచుకోకపోవడం బెటర్. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీకు మంచి ఫామ్ ఉండి మంచిగా బయట ఓపెన్ ప్లేస్ ఉంటే అలా ఉన్నప్పుడు పెంచుకుంటే బెటరు. సో ఇట్లా డాగ్ని ఇట్లా కాదు అని చెప్పేసి ఇలా పెంచాలి అని ఒక థాట్ తోటి అప్పుడు చార్లీ మూవీ వచ్చింది చూసారా, నా రైడ్ అంతా అయిపోయినాక చార్లీ మూవీ వచ్చింది. అప్పుడు అనిపించింది మనది ఇట్లనే పోయి వచ్చినాం కదరా అని చెప్పేసి. బట్ అతను బైక్ పైన పోయినా, నేను సైకిల్ పైన పోయినా. సో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ ఒక మెసేజ్ లాగా ఉంటుంది జనాలకి అన్నట్టు వాడిని తీసుకొని వెళ్ళాను. అంటే భగీరథతో మీరు జర్నీ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చాలా ప్రాబ్లమ్స్ అండి. యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ అడవిలో వాడు సైకిల్ వెనకాల ఉన్నాడు మంచిగా బెడ్లో కుయ్ అంటాడు. అరే ఏమైంది వీడు కుయ్ అంటాను, టాయిలెట్ వస్తుందేమో అని చెప్పేసి వాడిని, అడవి కదా ఏం లేవులే చుట్టుపక్కల అని చెప్పేసి ఇట్లా దింపి ఇంకా తాడు జస్ట్ ఇట్లా పట్టుకొని దింపిన తర్వాత అటు ఇటు చూసిండు. నేను సైకిల్ స్టాండ్ వేసే లోపు టక్కున గుంజిండు. నేను స్టాండ్ వేస్తున్న సైకిల్ గుంజంగానే చేతిలోకి వెళ్ళిపోయింది. స్పీడ్గా పరిగెత్తుకుంటా ఒక మూల దాకా పోయిండు, అంటే అడవిలో అటు సైడ్ పోయిన బగి అని చెప్పేసి పిలుస్తా ఉంటే సడన్ గా మళ్ళీ వెనక్కి కూరుకొస్తున్నాడు. ఏమైంది వీడు వెనక కూరుకొస్తాను అని చెప్పేసి వాడిని ఇట్లా వాడు కిందే ఉంటాడు, చిన్న కింద చూస్తాను. ఇట్లా పైకి చూడగానే ఒక 4-5 ఏనుగులు ఊరుకొస్తాను. చూస్తే వాటిని ఏమో చేసిండా మొరిగిండా ఏం చేసిండో తెలియదు, వాటిని కొరికిండో కూడా తెలియదు. ఆ ఉరికి రాగానే అయ్యా బాబాయ్ అని చెప్పేసి సైకిల్ అట్లనే స్టాండ్ వేసి ఉన్నది. వాడు ఇంకా నేను పరిగెడతాను వెనక తిరిగి, వాడు నాకన్నా ఫాస్ట్ గా పరిగెడతాడు, ఇరికిచ్చి పరిగెడతాను. టక్కున వాడిని తీసుకొని ఒక చెట్టు దాటి పోయి దగ్గరగా మూతి మూసి చాలా దూరం పోయి మూతి మూస్తే కొద్దిసేపటికి పిల్లలతో ఉన్నాయి కాబట్టి ఎక్కువ దూరం రాలేదు. అటు ఇటు పోయిన తర్వాత మెల్లగా వాడిని మెల్లగా తీసుకొచ్చి కేజీలో పెట్టి అక్కడ ఉండి సాయంత్రం 5:30-6 గంటలకి. ఓకే ఓకే, అంటే చుట్టుపక్కల ఎవరు లేరా? అప్పుడు ఎవరు లేరు. అంటే లైక్ రైడ్ చేస్తున్నాము, అంత జనసంచారం అంత ఎక్కువ ఏం లేదు. అప్పటికే ఆగిపోతుంది అడవి కదా, నేను కూడా ఇంకా అప్పటికే బయటపడాలి.